అరే మామా, పెళ్ళి ఓకే కదరా? ధూమ్ధామ్ చేద్దాము. నీ పెళ్ళి నేను చూసుకుంటాను, నువ్వేమీ కంగారు పడకు, ప్రశాంతంగా ఉండు. పెళ్ళి ఆగిపోయిందిరా. పెళ్ళి ఆగిపోయిందా? ఎందుకు? వాళ్ళకి సాఫ్ట్వేర్ అబ్బాయే కావాలంట. అన్నీ అనుకునే కదా వెళ్ళింది. అవును, మా వాళ్ళు వాళ్ళకు మేనేజర్ అని చెప్పారంట. దాని తర్వాత తెలిసింది నేను సినిమా ఫీల్డ్ మేనేజర్ అని. అందుకే కుదరలేదు. మరి ఎలా ఇప్పుడు? అమ్మాయి చాలా నచ్చిందిరా. ఎలాగైనా సరే పెళ్లి చేసుకుంటా. ప్రాబ్లం అవ్వదా? మీరున్నారు కదా. హాయ్ మామా. హలో, ఏంట్రా మామా ఎలా ఉన్నావు? మామా బాగున్నా. ఏంట్రా విశేషాలు? మామా పెళ్ళి ఫిక్స్ అయిందిరా. అవునా? కంగ్రాచులేషన్స్ రా మామా. మొత్తం మన గ్యాంగ్ అంతా రావాలి. తప్పకుండా మామా, మన గ్యాంగ్లో మొదటి పెళ్లి కొడుకు నువ్వు. ఓ రేంజ్లో చేద్దాం నీ పెళ్ళి. మామా తెలుసుగా, అది సాఫ్ట్వేర్ బ్యాచ్, మినిమం ఉండాలి. మినిమం ఏంటి మామా, మ్యాక్సిమం ఉంటుంది నీ పెళ్ళి అంటే. మొత్తం మన గ్యాంగ్ అందరికీ చెప్పు. సరే మామా, మన గ్యాంగ్ అంతా నేను తీసుకొని వస్తాను, ఏం వర్రీ అవ్వద్దు. మామా మర్చిపోకండి, తప్పకుండా గ్యాంగ్ రావాలి. మామా. ధూమ్ధామ్ చేద్దాం. ఓకేనా? బాయ్. ఏంటి సాఫ్ట్వేర్ ఎలా వచ్చావు? మనోడి పెళ్ళి ఆగిపోయిందంటగా. నీకెవడు చెప్పారా? ఊర్లో అంటుంటే విన్నాలే. అప్పుడే ఎలా తెలిసిందిరా మామ? మనోడి సంగతి తెలిసిందే కదరా. అయినా ఈ సినిమా ఫీల్డ్ ఎందుకురా నీకు? నాలాగా సాఫ్ట్వేర్ జాబ్ తెచ్చుకోవచ్చుగా. నెలకు 2 లక్షలు వద్దన్నా పిల్లనిస్తున్నాను. అరే ఆర్ని, నువ్వు ఉండేదే బార్డర్లో, ఉంటావు ఊసిపోతావు కూడా తెలియదు. నీకు ఎవరిస్తారా పిల్లని? ఏంట్రా వీడు? వాడు చూడు, వాడొక రైతు. వాడి దేశానికి అన్నం పెడుతుంటే వాడి కంచెల్లో కొన్ని మెతుకులు పెట్టడానికి కూడా పిల్లని పట్టలేదు. ఇవన్నీ సెట్టు కావాలేరా ఈ సాఫ్ట్వేర్ ఫీల్డ్కి వచ్చింది. అసలు జీవితం అంటే ఏంటో తెలుసా మీకు? అసలు నీకు జీవితం అంటే ఏంటో తెలుసా? మనసుకు నచ్చింది మనసు చంపుకొని మరీ ఎక్కడో దూరంగా వెళ్ళి మరీ పోరాడుతున్నాంరా. బార్డర్లో మేమే లేకపోతే నువ్వు ప్రశాంతంగా బతకగలవా? మాకు పిల్లని ఏరంటున్నావు. నేను నీకు, నువ్వు పెళ్లి చేసుకునే అమ్మాయికి, మొత్తం సొసైటీకే సేఫ్టీ ఇస్తున్నావు. వాడిని అంటున్నావే, వాడొక రైతు, దేశానికి అన్నం పెడతాడు కానీ వాడికి పిల్లని ఇవ్వరంటున్నావే. వాడు కనుక లేకుంటే ఏ రోజైనా నువ్వు నీ పిల్ల 3 పూట్లా తింటారా? వీడేనంటున్నావా? వీకెండ్ వస్తే చాలు, థియేటర్లు, యూట్యూబ్లు, మీకు బోర్ కొట్టినప్పుడల్లా ఇన్స్టాగ్రామ్, రాత్రి అయితే సీరియల్స్, ప్రతిదీ మేము లేకుండా మేము ఎంటర్టైన్మెంట్ చేస్తేనే మీరు చూస్తున్నారు. ఇందులో కూడా సాఫ్ట్వేర్ ఉంది కాదనట్లేదు, కానీ మమ్మల్ని చిన్న చూపు చూడడం మానేయండి. అందరినీ కలిపి ఒకలా చూడొచ్చు కదరా. అందరికీ సమానత్వం ఇచ్చేది నేర్చుకోండి. వీళ్ళ చూస్తున్న మీరు సాఫ్ట్వేర్ జాబ్ వస్తుంది, లక్షలు సంపాదిస్తారు అని పిల్లని ఇవ్వడం కాదు, మంచి లక్షణాలు ఉన్న అబ్బాయిని చూసి మరీ పెళ్లి చేయండి. రే, మాకు విలువ ఇవ్వని నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపోరా.